సో దిల్ రాజు గారు గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ గారితో తీశారు ప్రొడ్యూసర్గా, అందరికి తెలిసిందే. సినిమా ఫ్లాప్ అయింది. అయితే అది సంక్రాంతికి వచ్చింది, అంతా అయిపోయింది. స్టిల్ ఇప్పటికి కూడా ఏ సినిమా ఈవెంట్ వచ్చినా కూడా రామ్ చరణ్ గారిని చేస్తూ ఆయన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఏ ఈవెంట్లో అయినా సరే ఫ్లాప్ అయింది, ఆయన వల్ల జీవితం పోయింది మాది అనే విధంగా. సో ఇది కరెక్టే అంటారా? ఇది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ అనేవాడు ఒక యాక్టర్, హీరో. యాజ్గా రామ్ చరణ్ ఫ్యాన్గా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. రామ్ చరణ్ని ఎవరేమన్నా అంటే మటుకు ఊరుకునేది లేదు. ఏదైనా సరే ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నారంటే, ఇప్పుడు రాజమౌళి బాహుబలి తీశారంటే ఇప్పుడు ప్రభాసే పరిగెత్తి తీసి అలా ఏం చేయలేదు కదా. ఇప్పుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తేనే ప్రభాస్ యాక్ట్ చేశారు. అలానే గేమ్ చేంజరు దాని డైరెక్టర్ అయిన శంకర్ గారు స్క్రిప్ట్ రాసుకొని ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని రామ్ చరణ్ చెప్తే ఆ లుక్కు ఇవన్నీ ఏదైనా సరే డైరెక్టర్ చెప్తేనే కదా జరిగేది. ఇప్పుడు రామ్ చరణ్ పోయి మేకప్ వేసుకొని వచ్చి నటించేది. అలాగే ఏదైనా తప్పు జరిగిందంటే అది రామ్ చరణ్ అయితే కాదు. యాజ్ ఏ డైరెక్టర్గా అతనికి తప్పు అవ్వచ్చు, అంతేగాని రామ్ చరణ్ అంటే మటుకు ఊరుకునేది లేదు. ఎవరైనా సరే రామ్ చరణ్ అంటే మటుకు ఊరుకునేది లేదు. సార్ ఇప్పుడు దిల్ రాజు వాళ్ళ తమ్ముడు శిరీష్ గారేమో ఇంటర్వ్యూలు ఇస్తూ రామ్ చరణ్ వల్ల మేము జీవితాన్ని కోల్పోయే వాళ్ళము, నష్టపోయామని ఈయన అంటున్నారు. ఇంకోవైపు దిల్ రాజు గారేమో మేము ఇంకొకసారి మళ్ళీ సినిమా తీస్తాం, మళ్ళీ గెలిపిస్తాం రామ్ చరణ్ గారని వెటకారంగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఇద్దరు ఇట్లా గేమ్స్ ఆడుతున్నారు అనుకోవచ్చు, అన్నదమ్ములు ఇద్దరు కూడా. ఇప్పుడు శిరీష్ గారు వచ్చేసి అనడం కరెక్ట్ అయితే కాదు, దిల్ రాజు గారు వచ్చేసి పనిచేయడం అయితే కరెక్ట్. ఎందుకంటే రామ్ చరణ్ నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే పైకి పోయిన వాళ్ళే కానీ కింద పడ్డ వాళ్ళు అయితే లేరు. ఇప్పుడు మగధీర సినిమాకి, గీతా ఆర్ట్స్కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ పెట్టారు. ఎవరు? అల్లు అరవింద్ గారు. అందుకన్నా డబుల్ వచ్చిందంట. అతను ఒక ఇంటర్వ్యూలో కూడా ఇచ్చిండు. కాబట్టి అతను నమ్ముకొని కిందకి పోలేదే. మహా అంటే ఇప్పుడు ఆరెంజ్ సినిమా అప్పుడు రిలీజ్ అవ్వబట్టి అది కొంచెం ఫ్లాప్ అనిపించింది. కానీ ఇప్పుడు వచ్చిందంటే నాగబాబు గారు చిరంజీవి కన్నా హై అయ్యేవాళ్ళు. సో ఓవరాల్గా ఇట్లా ఒక సినిమా హిట్కి ఫ్లాప్కి సంబంధం లేని హీరో గురించి తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ అంటారా? తప్పు, మాటికి తప్పు. సరే ఎవరిదైనా సరే హీరోదైతే తప్పు ఉండదు, డైరెక్టర్దే తప్పు. అంతేకాకుండా రామ్ చరణ్ అంటవా ఎవరైనా అంటే మటుకు ఊరుకునేది లేదు. ఎందుకంటే అతనికి డ్యాన్స్ రాక్ కాదు, యాక్టింగ్ రాక్ కాదు, వేరే రాక్ కాదు. అతను ఒక గ్లోబల్ స్టార్. అది గ్లోబల్ స్టార్ అని ఊరికే రాదు ఆ పేరు. రావాలంటే ఎవరికైనా ఒక హైప్ ఉండాలి.